బెంగళూరు, కడప, విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే 544G 6 వరుసల రోడ్డు నిర్మాణంలో ఓ కీలక పరిమాణం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ జాతీయ రహదారిని అమరావతి వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, వెంటనే డీపీఆర్ కూడా సిద్ధం చేశారు. ఈ రోడ్డు నిర్మాణం అంటే ప్రకాశం జిల్లా ముప్పవరం దగ్గర నుంచి గుంటూరు జిల్లా చిన్నకాకాని వరకు దాదాపు 100 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం పొడిగించడం వలన బెంగళూరు నుంచి అమరావతి వచ్చేటువంటి ఈ యొక్క వాహనదారులకు మాత్రం సగానికి సగం అంటే 12 గంటలు పెట్టేటువంటి సమయం కేవలం 6 గంటల్లోనే అమరావతి రాజధాని చేరుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మక ప్రారంభిస్తున్నటువంటి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అనేటువంటిది మన రాష్ట్రంలో బెంగళూరు సమీపం నుంచి ప్రారంభమై పులివెందుల, కడప, అద్దంకి, చిలుకూరిపేట దగ్గర నుంచి గుంటూరు జిల్లా చిన్నకాకాని వద్ద 3 రోడ్ల అనుసంధానం. అంటే ఒకవైపు చెన్నై కలకత్తా జాతీయ రహదారి, అదేవిధంగా విజయవాడ పడమర బైపాసు, తాజాగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క చిలుకలూరిపేట దగ్గర నుంచి వచ్చే ఈ రహదారి 3 ఒక జంక్షన్ లాగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి బెంగళూరు, విజయవాడ మధ్య నిర్మాణం జరుగుతున్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే గతంలో ప్రకాశం జిల్లా ముప్పవరం వరకు పొడిగించి అక్కడే ప్రస్తుతం ఉన్నటువంటి NH-16కి అనుసంధానం చేయాలని నిర్ణయించారు. అయితే అమరావతి రాజధానిలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో పాటు భవిష్యత్తులో ఈ నగరానికి పారిశ్రామిక వాణిజ్యపరంగా రోడ్డు ఎక్స్టెన్షన్ వలన మంచి అభివృద్ధి కనిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోనే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రకాశం జిల్లా ముప్పవరం దగ్గర నుంచి గుంటూరు జిల్లా చిన్నకాకాని వరకు రోడ్డు విస్తరణ శ్రీకారం చుట్టారు. ఏం చేయబోతున్నారు? ఈ రోడ్డు మార్గంలో ఇప్పటివరకు చిలుకలూరిపేట అవతల నుంచి అంటే దాదాపు 100 కిలోమీటర్ల మేర చిలుకలూరిపేట నుంచి ముప్పవరం వరకు సర్వీస్ రోడ్లు లేవు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా చిలుకలూరిపేట దగ్గర నుంచి ముప్పవరం వరకు సర్వీస్ రోడ్డుతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సర్వీస్ రోడ్లను అదనంగా విస్తరణ పనులు శ్రీకారం చుడతారని NH అధికారులు చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క ప్రక్రియ మొత్తం సంవత్సర కాలం పూర్తి చేయాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు పూర్తయినట్టయితే ఇక భవిష్యత్తులో టూ వీలర్ కావచ్చు, ఆటోలు కావచ్చు, హైవే మీద కాకుండా కేవలం సర్వీస్ మార్గాల ద్వారానే రాకపోకలు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదాలు తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు వారు.